నమస్తే వెల్కమ్ టు 10 న్యూస్ నేను సింధూర ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. శ్రీశైలం డ్యాం భద్రతకు పెనుముప్పు పనిచేయని డ్రైన్ సిస్టమ్ పట్టించుకొని ఏపీ సర్కార్. గురుకుల పీడీ జాబితాలో నోటిఫికేషన్కు విరుద్ధంగా ఇద్దరి ఎంపిక జాబితాలోకి అనర్హులు ఎలా వచ్చారని అభ్యర్థుల నిలదీత. బహిరంగంగానే కాంగ్రెస్ బీజేపీ చట్టాపట్టాల్ మున్సిపాలిటీల్లో కలిసి పదవులు పంచుకుంటున్న నేతలు. మార్చిలోనే రికార్డులు బ్రేక్ చేస్తున్న ఎండలు ఎల్నినో ప్రభావంతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. ధర్మశాల టెస్ట్లో చెలరేగిన టీమిండియా సెంచరీలతో అదరకొట్టిన రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న పూరి జగన్నాథ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ లోకియా తండా దగ్గర అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కిందకు పల్టీ కొట్టింది. వేకువజామున ఈ దుర్ఘటనలో మొత్తం 15 మందికి గాయాలు కాగా అందులో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న వైద్య సిబ్బంది 108 వాహనంలో గాయపడిన వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీశైలం డ్యాం నిర్వహణను ఏపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. స్పిల్వే నుంచి భారీ వరద ప్రవాహం కారణంగా 40 మీటర్ల లోతులో ఫ్లంజ్ పూల్ గొయ్యి ఏర్పడింది. ఫలితంగా ఆనకట్ట స్థిరత్వం ప్రమాదకరంగా మారిందని వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులు హెచ్చరించినా ఏపీ సర్కార్ మాత్రం అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం డ్యాం భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంది. డ్యాం వద్ద ప్రమాదం తలెత్తే పరిస్థితులు నెలకొన్నా ఆంధ్రప్రదేశ్ సర్కార్ అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. నిపుణుల కమిటీల హెచ్చరికలను ఆ ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. ఎలాంటి మరమ్మతులు చేయించకపోవడంతో రాను రాను డ్యాం మరింత డ్యామేజీకి గురవుతుందన్న ఆందోళన నెలకొంది. డ్యాంపై ఏబీ పాండ్యా కమిటీ, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ హెచ్చరికలు జారీ చేశాయి. ఏబీ పాండ్యా నేతృత్వంలోని కమిటీ 2021లోనే శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాముల పరిస్థితిని పరిశీలించింది. డ్యాములపై నివేదికలను సమర్పించింది. శ్రీశైలం డ్యాం స్పిల్వే నుంచి వచ్చే భారీ ప్రవాహానికి 40 మీటర్ల లోతులో ఫ్లంజ్ పూల్ గొయ్యి ఏర్పడిందని, ఈ నేపథ్యంలో స్పిల్వే దిగువన భద్రత పనులను వెంటనే చేపట్టాలని, స్కై జంప్ బకెట్ కు మరమ్మతులు చేయించాలని ఆదేశించింది. అందుకు 800 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేసింది. అదేవిధంగా సాగర్ డ్యాంలో స్పిల్వే మార్గాలపై కాంక్రీట్ దెబ్బతిన్నదని, గ్యాలరీలోనూ కొన్ని సీపేజీ రంధ్రాలు, కుడికాల్వ హెడ్ రెగ్యులేటరీ గేట్లు, ఒక వర్టికల్ గేట్ కు మరమ్మతులు చేయించాలని, అందుకు దాదాపు 20 కోట్లు అవసరమవుతాయని ఆ కమిటీ నివేదించింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే నాగార్జున సాగర్ డ్యాం మరమ్మతు పనులు చేపట్టింది. కానీ ఏపీ సర్కార్ మాత్రం శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి మరమ్మతు పనులను ఇప్పటికీ చేపట్టలేదు. నిర్వహణను గాలికి వదిలేసింది. నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాంల భద్రత పరిశీలన కోసం ఎన్డీఎస్ఏ, సిడబ్ల్యూసి, కేఆర్ఎంబీ ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ బృందం ఫిబ్రవరిలో శ్రీశైలం డ్యాంను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఏపీ ప్రభుత్వ ప్రాజెక్టు నిర్వహణ తీరును చూసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. డ్యాం ఎంతటి ప్రమాదకర పరిస్థితిలో ఉందో 2 సార్లు తన నివేదికల్లో ఆ కమిటీ వెల్లడించింది.
తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని సూచించింది. స్పిల్వే దిగువన ప్లంజ్ పూల్ మరింత లోతుకు, ఆనకట్ట పునాది వైపునకు విస్తరిస్తుందని, ఫలితంగా పునాది నిర్దేశిత గ్రేడ్ కంటే చాలా తక్కువకు పడిపోతుందని, దీంతో ఆనకట్ట స్థిరత్వం ప్రమాదకరంగా మారిందని హెచ్చరించింది. ఫౌండేషన్ గ్యాలరీ వద్ద చాలా వరకు డ్రైనేజీ రంధ్రాలు పనిచేయడం లేదని, ఇది ఆనకట్టపై ఒత్తిడిని పెంచుతున్నట్లు వెల్లడించింది. మరికొన్ని డ్రైనేజీ రంధ్రాలు గణనీయమైన ఒత్తిడితో ఫౌండేషన్ గ్యాలరీలో నీటి విడుదల చేస్తున్నాయని, ఫౌండేషన్ గ్యాలరీ డ్రైనేజీ పైపుల నుంచి నీరు సురక్షితంగా వెళ్లేలా చేయాలని సూచించింది. పూడిన డ్రైనేజీ రంధ్రాలను మరమ్మతు చేసి డ్యామ్ గ్యాలరీలో పారుతున్న నీటిని బయటకు వెళ్లేలా తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మొత్తంగా శ్రీశైలం డ్యాం చాలా ప్రమాదకరంగా మారిందని ఆ కమిటీ మరోసారి తేల్చి చెప్పింది. అయినా ఇప్పటి వరకు ఏపీ సర్కార్ ఆ దిశగా చర్యలు చేపట్టనే లేదు. డ్యాం మరమ్మతు పనులను పూనుకోలేదు. శ్రీశైలం డ్యాం నిర్వహణను గాలికొదిలేసిన ఏపీ సర్కార్ మరోవైపు నాగార్జున సాగర్ డ్యాం మరమ్మతు పనులు ముందుకు సాగకుండా కొర్రీలు పెడుతోంది. ఏబీ పాండ్య కమిటీ సిఫార్సులతో గత బీఆర్ఎస్ సర్కార్ వెంటనే 20 కోట్లతో నాగార్జున సాగర్ డ్యాం మరమ్మతు చర్యలు చేపట్టింది. అయితే ఏపీ సర్కార్ అక్రమంగా డ్యామును కుడివైపున 13వ గేటు వరకు కుడి కాల్వ రెగ్యులేటర్ను ఆక్రమించుకోవడంతో మరమ్మతు పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని ఎన్డీఎస్ఏ కమిటీ తన నివేదికలో వెల్లడించింది. సాగర్ డ్యాం వద్ద ఉద్యోగుల కదలికలపైన పరిమితి కారణంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపింది. మరోవైపు తమ భూభాగంలో ఉన్న సాగర్ డ్యాం నిర్మాణాలకు సంబంధించిన మరమ్మతులు, నిర్వహణ పనులను తామే చేసుకుంటామని ఏపీ పట్టుబడుతోంది. ఇదే విషయమై ఇటీవల కేఆర్ఎంబీకి లేఖ రాయడం కొసమెరుపు. దీంతో సాగర్ డ్యాం పనులపైన సైతం సందిగ్ధత నెలకొంది. ఈ కారణంగా సాగర్ భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారిందని తెలుస్తోంది. వెల్కమ్ బ్యాక్. ఎలివేటెడ్ కారిడార్ లో మెట్రో గల్లంతైంది. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనివ్వకపోవడంపై మెట్రో సాధన సమితి సభ్యులు ఆందోళనకు దిగారు. కేసీఆర్ ప్రతిపాదించిన నార్త్ హైదరాబాద్ ప్రజలకు తీరని నష్టం జరుగుతుందంటూ నిరసన వ్యక్తం చేశారు. గతంలో రూపొందించిన ప్రతిపాదనల ప్రకారమే డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. మెట్రో విస్తరణపై ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించాలంటూ ఆందోళనకు దిగారు మెట్రో సాధన సమితి సభ్యులు. పాట్నీ, తుమ్కుంట మధ్య కారిడార్లో మెట్రో ప్రస్తావన లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రాజెక్టు స్వరూపం ఎలా ఉంటుందో తెలియకుండానే సీఎం రేవంత్ రెడ్డి కారిడార్కు శంకుస్థాపన చేశారా అంటూ మండిపడుతున్నారు. ప్రచారానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజా ప్రయోజనాలను విస్మరిస్తున్నారని మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు విమర్శించారు. గత 5 దశాబ్దాలుగా రక్షణ శాఖతో ఉన్న భూ తగాదాలను పరిష్కరించారని చెప్పుకుంటున్న సీఎం బహుళ ప్రయోజనాలను ఎందుకు మరిచిపోయారని ఫైర్ అయ్యారు. అల్వాల్లోని టిమ్స్ ప్రాంగణంలో సీఎం రేవంత్ కారిడార్కు శంకుస్థాపన చేస్తున్న సమయంలో ఆందోళనకారులు మెట్రో విస్తరణపై నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. వి డిమాండ్ మేడ్చల్ మెట్రో అంటూ ఫ్లక్కర్డులు ప్రదర్శించారు. హెచ్ఎండిఏ అధికారులు ప్రదర్శించిన ప్రాజెక్టు వివరాలపై సాధన సమితి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుతో భవిష్యత్తులో మెట్రో విస్తరణ సాధ్యపడదని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోడ్డు కారిడార్తో పాటు మెట్రో రైలులో కూడా ప్రయాణించేందుకు వీలుగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లను ప్రతిపాదించిందని వారు గుర్తు చేశారు. నిజానికి ఉత్తర తెలంగాణతో పాటు ఓఆర్ఆర్ సమీపంలో ఉన్న ఫార్మా క్లస్టర్ జీరోం వ్యాలీ వరకు మెరుగైన రవాణా సౌకర్యాలను సమకూర్చడంలో ఎలివేటెడ్ కారిడార్ అత్యంత కీలకం కానుంది. నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓఆర్ఆర్ అవతలి వరకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రయాణించేందుకు ఈ మార్గం దోహదపడనుంది. భవిష్యత్తులో శామీర్పేట వరకు మెట్రో రైలును విస్తరించనున్న నేపథ్యంలో ఈ కారిడార్ పైనే మెట్రో మార్గాన్ని కూడా నిర్మించాలని కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ రేవంత్ రెడ్డి పాత ప్రతిపాదనలు ఇవి పరిగణలోకి తీసుకోకుండానే ఎలివేటెడ్ కారిడార్ పేరిట ఫ్లైఓవర్ నిర్మించి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని ఆందోళనకారులు మండిపడ్డారు. పాత ప్రతిపాదనలు పక్కన పెట్టడంతో హైదరాబాద్ నార్త్ జోన్ ప్రజలకు తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో రూపొందించిన ప్రతిపాదనల ప్రకారమే భూసేకరణ, డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. పాలమూరు సభలో సీఎం రేవంత్ ఆగ్రహావేశాలకు కారణమేంటి? ఒక్కసారిగా రేవంత్లో అంతగా అసహనం ఎందుకొచ్చింది? మోదీ తెలంగాణ పర్యటన రేవంత్కు నష్టం చేకూర్చిందా? మానవ్ బాంబ్ మాటల వెనుక మతలబేంటి? వాచ్ ది స్టోరీ. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చారు. మానవ బాంబు నవ్వుతానంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. పాలమూరు సభలో సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహావేశాల వెనుక ప్రధాని మోడీ 2 రోజుల పర్యటన ప్రభావం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రధాని ఆదిలాబాద్ సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి మోదీని పెద్దన్నగా అభివర్ణించారు. అది కాస్త కాంగ్రెస్ వర్గాలకు ఆగ్రహం తెప్పించాయి. ఇదే విషయాన్ని హైకమాండ్ కు చేరవేశారు. మరోవైపు ఆదిలాబాద్ పార్టీ సభలో మాట్లాడిన ప్రధాని మోదీ తెలంగాణలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ కాంగ్రెస్ సర్కారుపై అనేక విమర్శలు గుప్పించారు. మోదీ సర్జికల్ స్ట్రైక్ మాటలను మంత్రులు లైట్ తీసుకున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ పెట్టి మరీ మోదీ విమర్శలకు ఖండించాల్సి వచ్చింది. అటు ప్రధానిని పెద్దన్న ఎందుకు అన్నానో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మరోవైపు సీఎం రేవంత్ కు చాలా మంది మంత్రులు పెద్దగా సహకరించడం లేదు. పైగా ఏ చిన్న పొరపాటు చేసినా అధిష్టానానికి కంప్లైంట్ చేస్తుండటంతో రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారింది. ఒకవైపు పాలనా ఒత్తిడి, మరోవైపు మంత్రులు సహాయ నిరాకరణ, ఇంకోవైపు ప్రభుత్వం కూలిపోతుందన్న విపక్షాల మాటలతో రేవంత్ లో ఒత్తిడి పెరిగింది. ఇదే సమయంలో అసహనానికి కారణంగా మారి మానవ బాంబు లాంటి ఘాటైన వ్యాఖ్యలు వస్తున్నాయని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అభద్రత కారణంగానే ఆ స్థాయిలో మాట్లాడి ఉంటారని కాంగ్రెస్ సీనియర్లే చెప్పుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన స్థానాలు రాకపోతే రేవంత్ పై మరింత ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. అటు సీఎం రేవంత్ ఏకపక్ష ధోరణి కారణంగానే మంత్రులు దూరం అవుతున్నారని విమర్శలు కూడా ఉన్నాయి. గతంలో ప్రభుత్వ ప్రకటనలు, హోర్డింగ్లో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ఫోటో ముద్రించేవారు. ఇటీవల కాలంలో పూర్తిగా తప్పించారు. మరోవైపు శాఖకు సంబంధించిన మంత్రి ఫోటో కూడా లేకపోవడంతో దీన్ని చాలా మంది మంత్రులు తప్పుపడుతున్నారు. బాబు జగ్జీవన్ రామ్ భవనం ప్రారంభోత్సవంలో మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన అలక వహించి ఆందోళన నియోజకవర్గంలో ప్రోగ్రాం పెట్టుకున్నారు. జగ్జీవన్ రామ్ భవనం ప్రారంభోత్సవ శిలాఫలకంపై మొదటగా రాజనరసింహ పేరు పెట్టకపోవడమే అందుకు కారణమంటున్నారు. మంత్రి కార్యాలయం అది గుర్తించి అధికారులకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. మంత్రి దామోదర ఈ కార్యక్రమానికి రాకపోవడం కూడా పార్టీలో చర్చనీయాంశమైంది. ఎంపీ ఎన్నికల ముందు మంత్రులు సహాయ నిరాకరణ అలకలతో కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 నెలలకే లుకలుకలు మొదలయ్యాయి. అటు అధిష్టానానికి రేవంత్ పై వస్తున్న ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి రానున్న రోజుల్లోనైనా మంత్రులు, పార్టీ నేతలను సెట్ చేసుకుంటారో లేదో చూడాలి. డిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. టెట్, డిఎస్సి నోటిఫికేషన్ ఒకేసారి వేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ నెల 11వ తేదీన ఇందిరా పార్క్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కేవలం 11,000 టీచర్ పోస్టుల భర్తీకే డిఎస్సి ప్రకటించారని, కానీ రాష్ట్రంలో 24,000కు పైగా టీచర్ పోస్టులు ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వము 11,000 టీచర్ పోస్టులకు డిఎస్సి వేసింది. డిఎస్సితో పాటు సాంప్రదాయం ఏమిటిది పద్ధతి, టెట్ కూడా వేయాలి. కానీ అందుకు విరుద్ధంగా దాదాపు 4 లక్షల మంది అభ్యర్థులకు డిఎస్సి రాసే అర్హత లేకుండా టెట్ వేయకుండా చేశారు. అందుకే ప్రభుత్వం వెంటనే డిఎస్సితో పాటు టెట్ వేయాలని ఈ నెల 11న చలో హైదరాబాద్ ప్రోగ్రాం పెట్టి ఇందిరా పార్క్ దగ్గర భారీ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. 11 నాడు ప్రతి నిరుద్యోగి, టెట్ రాయాలని ఉన్న ప్రతి నిరుద్యోగి ఆ రోజు పార్టిసిపేట్ చేస్తారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ప్రభుత్వం ఆలస్యం చేస్తే ఇప్పటికే జరగవలసిన నష్టం జరిగింది మీకు. ఆ రోజు మాత్రం చాలా భారీ ఎత్తున ఉద్యమం ఉంటుంది. మీరు దారికి రావాలి అని చెప్పి హెచ్చరిస్తున్నా. నిరుద్యోగులు ఎవరు కూడా
నిరాశ నిష్ఠులకు లోన్ కావద్దు. టీచర్ పోస్టుల భర్తీని ఏదో ఉపాధి కోణంలో బిచ్చం వేస్తున్నామనే కోణంలో చూడద్దు. టీచర్ పోస్టుల భర్తీ మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదువు సరిగ్గా చెప్తలేరు. టీచర్లు లేకుండా పాఠాలు చెప్తారా మా పిల్లలకు? వాళ్ళు ఎట్లా బాగుపడతారు, ఎట్లా పైకి వస్తారు, ఎట్లా కలెక్టర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మీ పిల్లలకేమో కార్పొరేట్ స్కూళ్ళల్లో మళ్ళీ పైగా ట్యూషన్లు చెప్పిస్తారు ఇంట్లో. మా పిల్లలకు పంతులు లేని పాఠశాలలో చదువు చెప్తారా? పీటీలను భర్తీ చేయరు, ఆర్ట్స్ క్రాఫ్ట్ టీచర్లను భర్తీ చేయరు, లైబ్రరీని ఉండడు, లైబ్రరీ ఉండదు. ఎవరు దిక్కులేని పాఠశాలలో మా పిల్లలు ఉంటారు. మీ పిల్లలేమో అన్ని అంగులతో చదువుకొని కలెక్టర్ పోస్టులు మీ పిల్లలే కొట్టుకుంటారు, డాక్టర్ పోస్టులు వాళ్ళే కొట్టుకుంటారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే తన వైఖరిని మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు జరుగుతాయని చెప్పి హెచ్చరిస్తాం. వెంటనే పోస్టులు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టులు పెంచాలి. గ్రూప్ 1లో 1600, గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 5000 మొత్తం పోస్టులు పెంచకపోతే మీ భర్తం అని చెప్పి అధికారులు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.